ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క జనంగమా, దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా మన సహోదరులు దైవ సేవకులు జాన్ పాలయ్య గారి విషయంలో కొన్ని విషయాలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. అవేమనగా జాన్ పాలయ్య గారు నిన్న ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో కొన్ని విషయాలు లేవనెత్తి మాట్లాడారు. ఆ సంగతుల కోసం మనం మాట్లాడుకుందాం. సరే, జాన్ పాలయ్య గారు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. మీరు చేసిన వీడియోలో కొన్ని విషయాలు నాకు వ్యక్తిగతంగా వాక్యానుసారంగా నేను మిమ్మల్ని అడగాలి. అంటే ప్రశ్న కాదు, ఆజ్ఞ కాదు, మిమ్మల్ని ఏదో కించపరచాలని అస్సలే కాదు, అసలు అభిప్రాయమే లేదు. నాకు మీరు తోడబుట్టిన తమ్ముళ్ళు లాంటి వారు, అదేం కాదు. అయితే మీరు లేవనెత్తిన విషయాల మీద కొన్ని విషయాలు అడగాలి, వాక్యపరంగానే మేము రావడం జరిగింది, ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనండి. జాన్ పాల్ గారు, మీరు మాట్లాడుతూ కొన్ని విషయాలు లేవనెత్తారు. మొదటగా మీరు ఏమన్నారంటే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న సంగతి మీరు మాట్లాడుతూ, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును అని మీరు చెప్పారు. అది మాట్లాడుతూ అలాంటి వారి మాటలు ఇలాంటి వారే వింటారు. ఎవరు? చెడు నడవడి గలవారే అలాంటి దోషపు మాటలు వింటారు అని బోధించిన బోధకులని, తర్వాత విన్న విశ్వాసులను కూడా మీరు మాట్లాడినట్లు అక్కడ నాకు కనిపించింది. ఈ వాక్యము జాన్ పాల్ గారు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఈ వాక్యం ఈ యొక్క వచనము దగ్గరే కీర్తన గారికని కానీ జాన్ పాల్ గారికని కానీ రాసలేదు. పరిశుద్ధాత్మదేవుని ప్రేరణ బైబిల్ పండితులు ఈ యొక్క గ్రంథాన్ని రచించేటప్పుడు సమస్త మానవాళిని ఉద్దేశించి, అలాగే ఎవరైతే క్రీస్తును హృదయపూర్వకంగా అంగీకరించి నిజమైన రక్షకుడని, సృష్టికర్త ఉన్నాడని, సృష్టికర్త ఇంకొక లోకం అనగా పరలోక రాజ్యాన్ని మానవుల కొరకు సిద్ధపరిచి ఉంచాడు, ఇలా బ్రతికితే అక్కడికి వెళ్తారు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ వర్తిస్తుంది ఈ వచనం. ఓకేనండి. రెండవదిగా మీరేం మాట్లాడారంటే, సేవకులందరూ అనేకులు నా మీదకి ఎంతమంది లేచారు, నన్ను కృంగదీయాలని, మానసికంగా నన్ను బాధ పెట్టాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని ఎంతమంది నన్ను చుట్టుకున్నారు, అందుకే దావీదు గారు అంటున్నారు కదా అని మీరు మాట్లాడుతూ దావీదు గారి విషయం మాట్లాడారు. ఏమనంటే, దావీదు గారు ప్రార్థన చేశారు కదా, బాషాను దేశపు వృషములు నన్ను చుట్టుకున్నవి, నా శత్రువులు కుక్కల వలె నాలుకలు ఆడించి నా మీదకి వస్తున్నారని దావీదు గారు అన్నారు, నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నానని మీరు మాట్లాడారు. జాన్ పాల్ గారు, దావీదు గారు ఆ ప్రార్థన చేయటానికి ఒక అర్థం ఉంది. ఏంటంటే, ఆయన హేతువు లేకుండా ద్రోహం అనుభవించారు. ఎలా అనుభవించారంటే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు గారి ద్వారా అభిషేకింపబడి దేవుడు అభిషేకించుకుని ఆయన రాజు అవ్వాలనే ఉద్దేశంతో, అంటే సౌలు గారు చేసిన ద్రోహాన్ని బట్టి దేవుడు ఉద్దేశం మార్చుకుని నిర్ణయం తీసుకుని దావీదు గారిని రాజుగా అభిషేకించుట కొరకు ఆయన అభిషేకించిన తరువాత సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చేసేసరికి గొలియాతు గారు ఎంటర్ అవుతారు. గొలియాతు గారి విషయంలో దావీదు గారు ఫైట్ చేసి గొలియాతుని చంపుతారు. అప్పటి వరకు సౌలు గారు గొలియాతుని ఎవరన్నా చంపితే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, లేకపోతే అది చేస్తాను ఇచ్చేస్తాను అన్నారు, కానీ వెళ్ళలేదు ఎదరికి. ఆయన భయపడిపోయి ఇజ్రాయేలీలో ఆగిపోయారు. సౌలు గారు మీకు తెలుసు, మీలో కొంతమంది బిడ్డలకు తెలుసు, కొంతమందికి తెలియపోవచ్చు, కానీ జాన్ పాల్ గారు మీకు బాగా తెలుసు వాక్యం. ఓకే. అయితే సౌలు గారు దావీదు గారిని చంపడానికి ఎనీ టైం ప్రయత్నించారు. దావీదు గారు సౌలు గారికి మేలు చేస్తూనే ఉండేవారు. దురాత్మ పట్టినప్పుడు కానీ, లేకపోతే ఆ గొలియాతు విషయంలో కానీ, లేకపోతే ఆయన కుటుంబ విషయంలో, రాజ్య విషయంలో దావీదు గారు చాలా ప్రయాసపడినట్లు ఆయన కొడుకు, ఎవరు? సౌలు గారి కొడుకు యోనాతాను గారే సాక్ష్యం దానికి. మీరు ఇంకా గ్రంథాలు బాగా చదువుతారు, మీలో చాలామందికి తెలుసు, నేను చెప్పిన అవసరం. అందుకని ఆ సౌలు గారే కాదండి, ఇంకా అనేకమైన మంది హేతువు లేకుండా దావీదు గారిని చంపడానికి కానీ లేకపోతే హాని చేయడానికి కానీ చూసేవారు. కాబట్టి ఆ బాధలో, ఆ మానసిక స్థితిలో కృంగిపోయిన ఆ పరిస్థితిలో ఆయన ప్రార్థన చేశారు. మీరు నాకు తెలిసి తమ్ముడు మీరేం చేశారంటే, అనవసరంగా దైవ సేవకులు జోలికి వెళ్ళి
ఏ దైవ సేవకుని పడితే ఆ దైవ సేవకుని ఎంత పడితే అంత మాట్లాడుతూ వచ్చి ఈ శ్రమ కొనుక్కొచ్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అది నా ఉద్దేశం. కాబట్టి జాన్ పాల్ గారు, మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కొద్ది గొప్ప ఆలోచన, మీకు చదువుకున్నారు, మీకు తెలుసు, నేనేమో చెప్పనవసరం లేదు. కొంచెమైనా వాక్యపరంగా మీరు వెళ్ళాలి. నేనే కాదు, మీరే కాదు, నేనే కానీ మీరే కానీ వాక్యపరంగా మీరు పోరాడొచ్చు. ఎలా పోరాడొచ్చు అంటే వాక్యపరంగా ఒకసారి మీరు యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులైన అపోస్తలులైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చూసుకుంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరుడా జాన్ పాల్ గారు చూసారా, ఇప్పుడు యోహాను గారు ఏం చెప్తున్నారంటే, ఆది నుండి ఏది చూచామో, మా కన్నులు ఏది చూసో, మా చెవులు ఏది విని, మా చేతులు దేని తాకాయో ఆ వచనాల్లో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం అని చెప్పారు కదా జాన్ పాల్ గారు. అలాగునే మీరు సిద్ధాంత ప్రకారంగా, మీరు అన్నారు కదా నేను సిద్ధాంత ప్రకారంగా ఎవరిని వదలను అన్నారు కదా, అలా ఎదుర్కోండి. ఇప్పుడు దేన్ని చూసారంటే, ఏదైతే సత్యమో, ఏదైతే జీవమో, ఏదైతే మార్గమో, ఈ యొక్క శిష్యులు కానీ, అపోస్తలుడైన పౌలు గారు కానీ, శిష్యులు కానీ, క్రీస్తు కానీ దేని గురించి క్రీస్తు విషయంలో జరిగే ఆ సంగతులు మార్చి ఎవరైనా మాట్లాడితే, మార్చి ఈ బోధ కాకుండా, ఇదిగో ఆది నుండి ఏది చూసారో, ఏది విన్నారో, ఏది తాకారో, ఏదైతే సత్యమని, ఏ జీవము గురించి అయితే ఇన్ని పాట్లు వీళ్ళు పడ్డారో ఆ సంగతి ఎవరైనా వక్రీకరిస్తే, ఆ సంగతి పక్కన పెట్టి వేరే బోధ చేస్తే, దాని గురించి వీరు మాట్లాడారనుకోండి, భాషాను దేశపు మ్రాణులు కాదు, వృషములు కాదు, లేకపోతే శత్రువులు కాదు, ఒకవేళ దాని గురించి సత్యం గురించి మాట్లాడితే తప్పనిసరిగా సత్యానికి శత్రువులు ఎక్కువే. అది మీకు తెలుసు, మీరు అంటున్నారు కదా సత్యం ఒక్కడే మిగిలి. సత్యం గురించి మీరే కాదండి జాన్ పాల్ గారు, ఏ సేవకుడు మాట్లాడినా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది జాన్ పాల్ గారు. కాబట్టి ఈ రకంగా మీరు ఎదుర్కోండి, మిమ్మల్ని ఎవ్వరేమన్నారు. ఇంకా మీకు చాలామంది వాక్యం తెలిసిన ఆత్మీయ దైవ సేవకులు ఇంకా మీకు సపోర్టెడ్గా ఉంటారు. మీరు అలాగా ఎదుర్కోకుండా వేరే సబ్జెక్టులో దైవ సేవకుల్ని కించపరుస్తూ మాట్లాడుతూ, దైవ సేవకులు ఎంత పడితే అంతా మీరు ఉద్దేశించి మాట్లాడటం వలన ఈ శ్రమ మీకు వచ్చిందని నా అభిప్రాయం. వాక్యపరంగా ఎదుర్కోండి, ఓకేనండి. అది నేను వాక్యపరంగా మీకు నేను సెలవిచ్చేది. అది 4వదిగా మీరేమంటున్నారంటే, మరలా ఇంకొక మాట 3వదిగా ఏమంటున్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, జనులు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి, బాధించి, నిందలు వేసి, మిమ్మల్ని బాధ పెట్టినప్పుడల్లా కూడా మీరు సంతోషించండి, మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో ఒకసారి చదువుతాను చూడండి. ఓకే, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అన్నమాట మీరు నా విషయంలో నెరవేర్చారు, నా విషయంలో మీరు నెరవేర్చారు అని అంటున్నారు. మీకోసం ఇది రాయబడిందా జాన్ పాల్ గారు? మీకోసమేనా? ఇంకే సేవకులకి సంబంధించి ఉండదా జాన్ పాల్ గారు? అందుకే అడుగుతున్నాను, నా విషయంలో మీరు నెరవేర్చారు అని మరి మీరు మాట్లాడడం జరిగింది. చూడండి జాన్ పాల్ గారు, ఇక్కడ ఇందాక కూడా చెప్పాను నేను 17 సామెతల గ్రంథం చదివినప్పుడు, ఇక్కడ జాన్ పాల్ గారికే ఈ వాక్యము, కీర్తన గారికి ఈ వాక్యము అని లేదు, ఇక్కడ అందరికి వర్తిస్తుంది. అది మీరు గమనించాలి. నా విషయంలో మీరు నెరవేర్చారు, ఎందుకంటే నన్ను మీరు నిందిస్తున్నారు అన్నట్లుగా, హింసిస్తున్నారు అన్నట్లుగా, బాధిస్తున్నారు అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. అది కాదు ఈ వాక్యం మనందరికీ, ఒక తోటలో పని మనుషులుగా మనందరికీ కూడా. ఇంకోటి ఏమంటారు, 4వది ఏమంటున్నారు, ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే,
ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచెను. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుద్దుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని ఆ మాట ఉంది ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు తీసుకుని జాన్ పాల్ గారు ఏమంటున్నారంటే, నా విషయంలో నా దేవుడే నేను అనుభవిస్తున్న నిందలకి, బాధలకి, అవమానాలకి ప్రతి దానికి సమాధానం దేవుడే చెప్పి తీరాలని అంటూ ఉన్నారు. మీరు సొంత మైండ్తో వెళ్ళిపోయి సేవకులని లేకపోతే ఎవరిని ఏం మాట్లాడాలో, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలో, లేకపోతే ఏ సంగతి గురించి విచారించాలో అన్నది కొంచెం మీరు ఆలోచించటం మానేసేసి, ఇదేమో నా నిమిత్తము దేవుడే పగ తీర్చుకుంటాడు, నేను ఇంక అసలు దేవుని చేతులకే వదిలేస్తున్నాను, నేను ఆయనే నా విషయంలో కలుగు చేసుకుంటాడు అని అంటున్నారు. మీరు అంటున్నారు మిమ్మల్ని అందరినీ నేను క్షమించేస్తున్నాను అంటున్నారు. ఓకే, చాలా మంచి విషయం అది. అసలు క్షమించడమే చాలా పెద్ద విషయం. ఇప్పుడు జాన్ పాల్ గారు మీ ఒక్క విషయంలోనే దేవుడు పగ తీర్చుకుంటాడని చెప్పారు. ఇక్కడ ప్రతి ఈ అన్యాయాన్ని అనుభవించిన ప్రతి సేవకుడి విషయం అని అన్నారు. ఇక్కడ మీ పేరు నా పేరు ఇక్కడ రాయలేదే. మీరేమో మిమ్మల్ని ఎవరైనా ఏమనని ఇప్పటి వరకు మీరు అన్నదాన్ని బట్టి సేవకులు కొంచెం బాధపడి ఎవరైనా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే, ఆ విషయాల గురించి చెప్తుంటే దేవుడు పగ తీర్చుకోవాలి. మరి మీరు మీ విషయంలో దేవుడు పగ తీర్చుకోవాలి. మరి మిగతా మీరెవరెవరైతే మీకు చదువు లేదు, మీకు బైబిల్ బోధించటం రాదు, మీరు అసలు సేవకులే కాదు, మీరందరూ దొంగలు ఆళ్ళని మాట్లాడారు కదా జాన్ పాల్ గారు. మరి వాళ్ళ విషయం ఎవరు తీరుస్తారు? మీరు తీరుస్తారా తీర్పు? మీరు తీరుస్తారా? ఓ పక్కనేమో క్షమిస్తున్నాను మిమ్మల్ని అందరినీ అంటున్నారు మీరు, ఒక పక్కనేమో ఈ విషయాలు మాట్లాడుతున్నారు. అంటే ఈ విషయంలో ఇప్పుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న వచనము మీ వరకని మలుచుకుంటున్నారు. మరి మిగతా దైవ సేవకుల విషయంలో దేవుడు ఇట్లా చేయడా? జాన్ పాల్ గారు మీకు అనుకూలపరుచుకుంటున్నారు దీన్ని. ఇక్కడ మీ పేరు నా పేరు కూడా రాయలేదు కదా. ప్రతి దైవ సేవకుల గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అవునా కదా? మీలాగా అన్యాయం అనుభవించిన ప్రతి దైవ సేవకుడిని, నిజంగా సత్యం కొరకు కష్టపడి బాధను అనుభవిస్తున్న ప్రతి దైవ సేవకుడికి ధైర్యం చెప్తున్నారు ఈయన. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు పగ తెచ్చుకోవడానికి, వివాదాలు పెంచుకోవడానికి, లేకపోతే ఒకరినొకరు విమర్శించుకోవడానికి ముందుకెళ్ళొద్దు. దేవుడు ఉన్నాడు మీకు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఆయన చేతికి మీరు అప్పచెప్పండి అని ఆయన ప్రతి దైవ సేవకుడు, అంటే ప్రతి ఒక్కరంటే ఎవరైతే సత్యము కొరకు నిలబడి యేసుక్రీస్తు ప్రభుల వారిని సృష్టికర్త అనే దేవుడిని గౌరవించి, ఇందాక ఫస్ట్ చెప్పాను కదండి, ఆ విధంగా ఎవరైతే విశ్వసించి సేవకు వచ్చి దేవుని కొరకు నిలబడతారో అలాంటి సేవకులందరికీ కూడా ధైర్యం చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. మీ ఒక్కరి కోసమే కాదు కదా ఇది, నా ఒక్కదాని కోసమే కాదు కదా జాన్ పాల్ గారు. మీరేమంటున్నారు? నా విషయము దేవుడే తీర్పు తీరుస్తాడు అని అంటున్నారు. మరి అందరికీ వర్తిస్తుంది కాబట్టి మీరు దీని గురించి ఆలోచించాలి. మరలా ఏమంటున్నారంటే, బైబిలులో మేలు చేసి కీడును జయించమని జ్ఞాని అయిన సొలొమోను గారు అన్నారు. ఈ సంగతి మీ ద్వారా నేను అంటున్నారు. మీరు ఏమంటున్నారంటే, ఈ సంగతి ఏది? శత్రువుకి అన్నం పెట్టాలి, శత్రువుకి ఆకలేస్తే అన్నం పెట్టి, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చి, శత్రువుకి మేలు చేసి ఆ కీడుని మేలు వల్ల జయించండి అని వాక్యంలో సొలొమోను రాజు గారు రాసిన ఆ వాక్యాన్ని మీరేమంటున్నారంటే జాన్ పాల్ గారు, మీరందరి ద్వారా నేను ఈ విషయం తెలుసుకున్నాను, ఎన్నాళ్ళకు తెలుసుకున్నాను అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. జాన్ పాల్ గారు, నేను ఒక మాట, మీరు బాగా చదువుకున్నారు కదా, చాలా ఎక్కువ చదువుకున్నారు కదా, ఆ చదువు విషయంలో ఎంతో జ్ఞానాన్ని మీరు సంపాదించుకునే ఉంటారు, లేకుండా ఉండదు. ఎందుకంటే మీరు వీడియోలు చేస్తూ, మీ వీడియోస్ నేను చాలా కొన్ని చూశాను, అందులో కొంత జ్ఞానాన్ని నేను కూడా గ్రహించాను. మంచిది, సత్యం కదా, నిజమే కదా, ఇది నిజమే కదని కొన్ని వీడియోలు. ఇంత జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడని అర్థమవుతుంది. అయితే ఈ విషయము, ఈ మేలు చేసి కీడును జయించాలని ఈ సంగతి, బైబిల్లో వ్రాయబడిన ఈ సంగతి మీరు ఎలా ఈ చిన్న విషయము తెలుసుకోలేకపోయారో నాకు బాధగుంది. ఓకేనండి, అది ఆలోచించాను నేను. ఏంటి ఇంత, ఇప్పుడు బైబిల్ చాలా చరిత్ర మీకు తెలుసు, బైబిల్ గ్రంథాల్లో లేకపోతే ఎవరేది అడిగినా హవలేలాగా మరి చెప్తారు. ఈ చిన్న విషయం కూడా
ఇతర దైవ సేవకులో లేకపోతే తోటి స్నేహితులో ఒక తోటలో పనివారంగానో ఒకరినొకరు హెచ్చరించుకుని మంచిది. ఈ విషయం కూడా మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు? ముందే తెలుసుకుని ఉంటే బాగుండు, ఎంత జరిగేది కాదు కదా, ఎంత జరిగేది కదా అని అంటున్నాను. ఎంతో బాధపడుతున్నారు మీరు, ఎంత వేదన పడుతున్నారు. ఈ వీడియోలో చూశాను నేను. ఎంతో వేదనకు గురైపోయారు జాన్పాల్ గారు, చాలా బాధకు గురైపోయారు, కృంగిపోయి మానసికంగా చాలా యాతన పడుతున్నట్టు మరి ప్రార్థన సహాయం కూడా మీ అభిమానులు లేకపోతే క్రైస్తవ జనంగాన్ని మీరు కోరుతూ ఉన్నారు. ఆ వీడియోలో నేను చూశాను. ఎంత తెచ్చుకుంటాం ఎందుకు? మన నోటి మాట ద్వారా, దేవుని వాక్యంలో ఉంది కదా, నీ నోటి మాట ద్వారా నువ్వు చెక్కబడతావని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తెలియచేశారు. మీకు చెప్పదగ్గదాని కాదు, ఏదో చిన్న ఓ తోటలో పనివారు తోటి దైవ సేవకులుగా చిన్న సలహా మాత్రమే. ఇంకో విషయం మాట్లాడారంటే జాన్పాల్ గారు, మీరు సత్యం గురించి మాట్లాడినప్పుడు చాలా శత్రువులు ఎక్కువైపోతారు. సత్యం కోసం నన్ను నేను బలిపశువుగా మార్చుకున్నాను అని అంటున్నారు మీరు. సత్యం గురించి మీరే కదండి, చాలామంది సేవకులు మార్చుకున్నారు. చాలామంది సత్యం గురించి మాట్లాడితే చాలా శ్రమ ఎదురవుతుంది, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సత్యం గురించి బలిపశువు అయితే పర్వాలేదండి, అనవసరమైన విషయాలకు బలిపశువుగా మారితేనే ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అది మీరు గమనించాలి. ఓకేనండి. అయితే తర్వాత అన్నారు, ఇప్పుడు నా కుటుంబం జోలికి, నా యొక్క పర్సనల్ విషయాల జోలికి వీళ్ళు వచ్చారు, దేవుడే ఆ విషయంలో తీర్పు తీర్చాలి, దేవుడే కలుగు చేసుకోవాలి అని మీరు అన్నారు. అయితే దైవ సేవకులు ఎవరైనా కూడా నేను వాళ్ళందరికీ చెప్పేది, నా చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, ఈ వీడియోకి వెళ్ళి చూస్తే దైవ సేవకులైన వారు సబ్జెక్ట్ ఏది ఉందో అది మాట్లాడుకుంటే పోతుంది. ఏదైనా ఇప్పుడు జాన్పాల్ గారు మాట్లాడిన దాంట్లో, లేకపోతే మనం అందరం ఇంకొకరు మాట్లాడిన దాంట్లో, లేకపోతే నేను మాట్లాడిన దాంట్లో ఏ విషయమైనా ఉంటే ఆ సబ్జెక్ట్ పరంగా అదే మాట్లాడాలి. ఒక్కరి కుటుంబాల జోలికి ఒకరు వెళ్ళకూడదు, ఒకరి కుటుంబ వ్యక్తులను ఒకరు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని విషయం. వచ్చి మాట్లాడని జాన్పాల్ గారు విషయంలోనే మీరు మాట్లాడాలి, అంతే తప్ప మీరు వారి పర్సనల్ విషయాలకు వెళ్ళకూడదు. జాన్పాల్ గారు ఒకవేళ మీరు వెళ్ళారేమో ఒకసారి మీరు కూడా గమనించాలి. పర్సనల్ విషయాలకి, ఫ్యామిలీ జోలికి మనం వెళ్ళకపోతే మన ఫ్యామిలీ జోలికి ఎవరు రారు. కొంతమంది వస్తారు కానీ వారిని గద్దించడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మనము మనము వారితో సబ్జెక్టే మాట్లాడి వారి కుటుంబాల జోలికి వెళ్లకుండా మనం ఉంటే గనక, మన కుటుంబాల జోలికి వచ్చిన వారిది చాలా తప్పు. సబ్జెక్ట్ ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే లేదనే నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం. తర్వాత మీరు ఇంకో విషయం మాట్లాడారు, ఏమన్నారంటే, యేసయ్య కోసం నేను చాలా చేశాను, ఎంత ప్రయాసపడ్డానో నా దేవుడికి తెలుసు, ఎంత ఖర్చు చేశానో, ఎంత వ్యాయపరిచానో, నేను ఎలాంటి వాళ్ళని ఎదుర్కొన్నానో నా దేవుడికే తెలుసు అని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మీరు ప్రయాసపడితే దేవుడేమీ మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరే చెప్పారు ఆ సాక్ష్యం, పెంట కుప్ప మీదనున్న నన్ను ఈ స్థితిలోకి నా దేవుడు తీసుకొచ్చాడు, నన్ను విడిచిపెట్టడు అని మీరు సాక్ష్యం ఇచ్చారు. అనుభవించిన మేము కూడా దేవుని మేలులు, ఎప్పుడైనా హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, మమ్మల్ని ఏంటి. ఓకేనండి. అయితే అంత ప్రయాసపడ్డ మీరు ఏ రకంగా ప్రయాసపడాలో కొంచెం ఆలోచించాల్సింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నారు, ఆయన మంచివారి మీద సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు, చెడ్డవాళ్ళ మీద సూర్యుడు ప్రకాశింపజేస్తున్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనం చూస్తాం ఆ విషయాన్ని. చూడండి, మంచివారి మీద సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, చెడ్డవారి మీద సూర్యుడు. మంచివారికి వర్షం ఇస్తున్నాడు, చెడ్డవారికి వర్షం. కాకపోతే ఒకానొక దినమున వారి క్రియలకు ఫలము పంచే ప్రేమ ఎలాగో పంచేస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యాన్ని బట్టి అది నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు ప్రయాస పడ్డారు మీరు. ఎలా పడాలి ప్రయాస అంటే, దైవ సేవకులందరినీ ఇలాగ ఎండగట్టమన్నారా మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభుల వారు? ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు ఆ శ్రమ? ఎందుకు వచ్చింది ఆ బాధ? మీకు ఇంత వేదన ఎందుకు పడుతున్నారు మీరు? స్టార్టింగ్ స్టెప్పే మంచిగా తీసుకుంటే బాగుండేదని నా ఉద్దేశమే, నా వ్యక్తిగత అభిప్రాయం. జాన్పాల్ గారు, స్టార్టింగ్ స్టెప్పే మీరు అబద్ధ బోధకులను ఖండించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని లేఖనంలో ఉంది కాబట్టి, లేఖనాధారంగా అది అపోస్తలుడైన యోహాను గారు రాసిన పత్రికలో కూడా ఏది చూశారో, ఏది విన్నారో, ఏది మాట్లాడారో, ఏది తాకి చూశారో ఆ సత్యం గురించి ప్రజలు, ఆ సత్యం కాక అసత్యం మాట్లాడేవారిని ఎదిరించాలి. అదే కదా యేసుక్రీస్తు వారి కోసం ప్రయాస, అంతేనండి. యేసుక్రీస్తు వారి కోసం ప్రయాస. ఇంకా కీర్తనకారుడైన దావీదు గారు అన్నారు కదా, ఏ సహోదరునైనను ఒకడు రక్షించలేడు, ఏ విధము చేతనైనను రక్షించలేడు. కాకపోతే సొంతంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, అవసరమైతే ప్రార్థన చేయటమైనా, అవసరమైతే మనకి ఏదైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడమైనా, చేయటమైనా, జాగ్రత్తగా ఉండడమైనా చేయాలి, అంతే.
జాన్పాల్ గారు. దేవుని కొరకు ప్రయాసపడితే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆ సాక్ష్యం మీరు కూడా చెప్పారు. కాబట్టి ఎలా ప్రయాసపడుతున్నాం అనేది మనం కొంచెం పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటే ఎంత బాధ మీకు చాలా బాధపడిపోయారు మీరు, చాలా బాధ వేసి 2 వీడియోలు. ఒకసారేమో ఆ లైవ్లో కూడా నేను చూశానండి మీ వీడియో. తర్వాత నిన్న కారులో చేసిన వీడియో నేను చూశాను. చాలా వేదన పడి బాధకి గురై నా కోసం ప్రార్థన చేయండి, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇలా ప్రార్థన చేయమని నేను అడగలేదు అని మీరు తెలియచేశారు. తర్వాత మీరు ఇంకొక గంభీరమైన సంగతి తెలియచేశారు. ఏంటంటే నేను ఒక్కడనే నిక్కమైన రాయిని, తలుకు వెలుకు రాయిలన్నీ వేస్ట్ అని మాట్లాడారు మీరు. ఇదొక మరి సంచలనమైన విషయమనే చెప్పాలి. మీరేమంటున్నారంటే జాన్ పాల్ అనే నేను సామెత ఏదో ఒక కవి గారు చెప్పింది మీరు చెప్పారు. నిలకడలేని రాళ్ళు ఎన్నుంటే ఎందుకు, నిక్కమైన రాయి ఒకటిన్నా సరిపోతుంది పనితనానికి అన్నట్లుగా మీరు మాట్లాడారు. తలుకు వెలుగు రాళ్ళు తట్టడేలా, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలదా అంటాడు కవి. ఎందుకు తలుకు వెలుగు రాళ్ళు తట్టడుంటే ఏం ప్రయోజనం? నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు. పాస్టర్ జాన్ పాల్ చెప్పేటువంటి వాక్యాన్ని బట్టి పాస్టర్ జాన్ పాల్ని నమ్ముతున్న వ్యక్తులు నిక్కమైన మంచి ముత్యాలు, నీలాలు. కానీ మీరు చెప్పేటువంటి అబద్ధాలు. అంటే మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీరు స్పష్టతగా చెప్పారు, జాన్ పాల్ గారి మాటలు విన్నవారు ముత్యాలు నీలాలు అని చెప్తూ ఉన్నారు మీరు. మరి దీన్ని ఏమంటారు జాన్ పాల్ గారు? దీన్ని హెచ్చించుకుంటామనరా? దీన్ని జాన్ పాల్ గారు ఒక్కరే సత్యాన్ని ప్రకటిస్తూ జాన్ పాల్ గారు వాక్యం విన్నవారే ఆనిముత్యాలా? మరి మిగతా వారు చెప్పింది ఏది వాక్యం కదా? మిగతా దైవ సేవకులు కానీ సేవకురాలు కానీ లేకపోతే మిగతా వాళ్ళ చెప్పిన వాక్యం విన్న విశ్వాసులు కదా? దీని లెక్క అదే వస్తుంది. మరి సేవకులకి ఎందుకు బాధ వేస్తుందండి జాన్ పాల్ గారు? ఎవరికైనా వారు ఎందుకు అంటున్నారు మిమ్మల్ని ఇలాంటి మాటలు? నిక్కమైన మళ్ళీ కవి గారు చెప్తున్నారు మీరు. నిక్కమైన మీరు అన్నారు సిద్ధాంత ప్రకారంగా నేను ఎదుర్కొంటాను, అబద్ధ బాధకులు గద్దించండి, మీకు ఇంకా చాలామంది సాయం చేస్తాను, అందులో నేను కూడా ప్రార్థన చేస్తాను, ఆ విషయంలో నాకు తోచింది కూడా నేను మాట్లాడతాను. అలాంటి మీ అంత జ్ఞానంగా మాట్లాడకపోయినా కనీసం నాకు తోచింది నేను మాట్లాడుతూ ఉంటాను. అలాంటి అబద్ధ బోధకుల మీద అబద్ధ ప్రచారాలు చేసి, అబద్ధం అంటే ఏంటి? క్రీస్తును గాక, క్రీస్తు బోధ కాక, అపుస్తుల బోధ కాక, గ్రంథంలో ఉన్నది కాక ఏదైనా వేరేది ప్రకటించినా అదే సత్యం అని చెప్పినా వాళ్ళ అబద్ధికులు. కాబట్టి వాళ్ళని ఎదిరిద్దాం, సిద్ధాంత ప్రకారంగా ఎదిరిద్దాం. కానీ మీరు ఏమంటున్నారు? మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నట్టు కదా మరి ఈ మాట. జాన్ పాల్ గారు మీరు ఒక్కరే నిక్కమైన రాయి, మీ వాక్యం విన్న వాళ్ళు ఒక్కరే ముత్యాలు నీలాలు. మరి మిగతా కామెంట్స్ చూసారా మీరు? ఆ వీడియో పెట్టారు కదా, ఆ వీడియో చేసిన తర్వాత కింద ఉన్న ఇంచుమించు ఒక 600 పైన వచ్చాయి కామెంట్స్. ఆ కామెంట్స్లో ఎన్ని ప్రశ్నలు వేశారు మిమ్మల్ని. మరి ఎలాంటి మాటలు మాట్లాడితే ప్రశ్నించరా? తెగ బాధపడిపోతున్నారు. మీ జోలికి వచ్చి మిమ్మల్ని అన్నందుకే ఎంత బాధపడుతున్నారే. మరి మిగతా వాళ్ళని ఎన్ని విధాలుగా మీరు ఆలోచించి మాట్లాడారు? అంత ఎందుకు? ప్రవీణ్ అన్న పాస్టర్ గారిని ఏమన్నారు మీరు? ఇప్పుడు మీరేమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, మీరేమన్నారంటే పోలీసు వారు సీసీ కెమెరాలో చూపించారు కాబట్టి తప్పనిసరిగా నమ్మాల్సిందే, నన్ను కూడా తాగుతున్నాడు జాన్ పాల్ అని, తాగి ఇట్లా అయ్యిందేనని ఒకవేళ సీసీ కెమెరాలో ఎవరైనా పోలీసు వారు లేదా ప్రభుత్వం వారు చూపిస్తే నమ్మాల్సిందే అని మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో, ఓ టీవీలో యాంకర్ అడిగినప్పుడు. ఇప్పుడు సరే ప్రభుత్వం వారు ఒప్పించారు కాబట్టి మీరేమన్నారంటే నిజంగానే మరి అది ఒప్పుకోవాలి కదా అని అన్నారు వ్యక్తిగతంగా. కానీ తాగి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అనేది మీరు ఒప్పుకున్నారు, ఆ విషయము మీ మనస్సాక్షికి తెలుసు. అసలు ఆ రకమైన ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఓకే, ప్రభుత్వ వారు అలా చెప్పారు. తాగి చనిపోయాడు అనే వారి విషయంలో, ప్రవీణ్ అన్న గారి విషయంలో తాగి చచ్చిపోయాడు అన్నప్పుడు మీరు దానికి సమ్మతించినట్లుగా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ గారు ఎంత ప్రయాసపడ్డారు, ఆయన పరిచర్య విధానం అంతా కూడా మనకి కనిపించింది. ఏ సేవకుల్లోనూ లోపం లేకుండా ఉండదు. ప్రవీణ్ పాస్టర్ గారిలో ఉందో లేదో మనకి తెలీదు, నీకు తెలీదు, నాకు తెలీదు, ప్రవీణ్ పాస్టర్ గారిని దూషించే ఒక్కరికి తెలీదు. ఓకేనండి జాన్ పాల్ గారు. కానీ లోపం ఉండకూడదు సేవకుల్లో, లోపం ఉండకూడదు సేవకుల్లో అంటున్నారు మీరు. మరి లోపం ఉండకూడదంటే దావీదు మహారాజు గారి వాక్యాన్ని మీరు చదివారు. మరి దావీదు మహారాజు గారిలో ఎన్ని లోపాలు ఉన్నాయో గ్రంథంలో మనకున్నాయి, అయినా ఆయన పరిశుద్ధపరచబడ్డారు. మరి అలాగే సులోమాన్ రాజు గారు కూడా, మరి వాళ్ళ లేఖనాలు వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు రాసినవన్నీ మనం తీసుకుంటున్నాం కాబట్టి మరి వాళ్ళలో లోపాలు ఉన్నాయి, వారు సరయ్యారు. ఇప్పుడు మీరు ఏ పాస్టర్లను అయితే అంటున్నారు ఆ పాస్టర్ గారు మంచి పనులు కూడా చేస్తారు కదా, అవి కూడా మీరు మాట్లాడాలి కదా జాన్ పాల్ గారు. అది నేను అంటుంటా. నేనే కాదు, ఇప్పుడు ఈ ప్రశ్నించే సేవకులందరూ ఏమంటున్నారు మిమ్మల్ని?
ఎంతసేపు ఏలెత్తి చూపించుకో, వాళ్ళు చేసే మంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంతోమంది దైవ సేవకులు దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో, ప్రజల నుండి వచ్చిన దాంట్లో పేదవారికి అన్నం పెడుతున్నారు, బట్టలు లేని వారికి బట్టలు ఎత్తున్నారు, నీడ లేని వాళ్ళకి నీడెత్తున్నారు, ఆదరిస్తున్నారు, వాళ్ళకు ఉన్నంతలో ప్రేమిస్తున్నారు. మరి అట్లా ఏమంటారు జాన్పాల్ గారు మీరు? అవన్నీ మరి ధర్మకార్యాలు కాదండి. కాబట్టి దాని గురించి ఆలోచించాలి. మీరొక్కరే కాదండి, ప్రభు కోసం ప్రతిష్ఠించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కని దైవసేవకులు ఉన్నారు. నీతిమంతులైన వారు, ప్రాణాలు త్యాగం చేసిన వారు, వారికి ఉన్న ఆస్తులు, అంతస్తులు, జాబ్స్, లేకపోతే ఉన్న ఆస్తులు అన్ని ప్రతీది కూడా త్యాగం చేసిన ఆనిముత్తులు లాంటి దైవసేవకులు ఉన్నారు. మీరు ఒక ఆనిముత్యం అందులో. నేను కూడా దేవుని యొక్క సేవకుడు, నాతో పాటు చాలామంది ఉన్నారు. ఆ విషయం మాట్లాడరు ఎప్పుడు మీరు. నేనంటే నేనే, నా వాక్యం విన్నవాళ్ళు నేనే అంటున్నారు. ఈ మాటను బట్టి చూస్తే జాన్పాల్ గారు, నేనొక్కడనే ఆనిముత్యాన్ని, నా మాటలు విన్నవారే ముత్యాలని మీరు చెప్పిన తర్వాత మరలా మీరు ఇంకొక మాట మాట్లాడారు. ఏమనంటే, అసలు నేను ఒకవేళ కాసేపు తప్పు చేశాను అనుకుందాము, నేను చెడిపోయిన అనుకుందాం, కాసేపు అనుకుందాము, మరి మీరు నిజమైన క్రైస్తవులైతే నన్ను ప్రేమించాలి కదా, నన్ను ప్రేమతో ఆ మాటలను బట్టి నన్ను ఆదరించాలి కదా, నన్ను హత్తుకోవాలి కదా, నన్ను మార్చి మీ వైపుకి ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, లేదంటే సేవకుల దగ్గరికి వెళ్ళి, నేను పలానా పొరపాటు చేశాను, పలానా తప్పు చేశాను, నన్ను క్షమించండి, తెలియకుండా మాట్లాడాను, తెలియకుండా ఇలా ప్రవర్తించాను అని ఎవరి దగ్గరైనా ఒప్పుకున్నారా మీరు? క్షమాపణ అడిగారు ఎవరినైనా మీరు? మీరు క్షమాపణ అడిగిన పాస్టర్లని ఒకరిని చూపించండి. ఎవరు క్షమించలేదు మాకు చూపించండి ఒకసారి. ఇప్పుడు మీరు పొరపాటు మిమ్మల్ని ఎవరు క్షమించలేదు, మీరు ఎలా క్షమిస్తారండి ఎవరైనా? మీరేమో నేనే జ్ఞానిని, మీకేం తెలియట్లేదు, మీరు అందరూ దొంగలంట ఇప్పుడు వరకు ప్రచారం చేశారు. అలాంటప్పుడు అలాగంటే ఎవరు? ఇప్పుడు మీరే జ్ఞాని అన్నప్పుడు మీకు ఎవరు చెప్తారండి? అలా కాకుండా నేను పొరపాటు చేశాను, నాకు తెలియకుండా ఇలా మాట్లాడాను, తెలియకుండా ఇలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని అడిగినప్పుడు ఎవరు మిమ్మల్ని ప్రేమించరండి? ఎవరు ప్రేమించరు చెప్పండి? ఎవరు క్షమించలేదు? ఎవరి దగ్గరికి వెళ్ళారా? జాన్పాల్ గారు, ఇంకో విషయం ఏంటంటే, వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఆ విషయాన్ని బట్టి ఏబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి ఒకసారి. నన్ను క్షమించాలి కదా, నన్ను ఒకసారి మీరు వెళ్ళారా, అడిగారా, ఎవరైనా మిమ్మల్ని క్షమించలేదా? ఒకసారి చూద్దాం. ఒకవేళ ఆ సిచ్యువేషన్ మీకు లేకుండా నేనే జ్ఞానినని మీరు ఉన్నవాళ్ళు కాదు, ఎవరైనా వచ్చి క్షమాపణ అడిగిన వాళ్ళు దేవుడు క్షమిస్తాడు, మనుషులు కూడా ఆదరిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఎవరు అయినా ఆ పిల్లోడు మొన్నటి వరకు, ఆ పిల్లోడు గురించి పాలు ఏదో పేరు వస్తుంది, ఆ పిల్లోడు ఖుషిపాల్ ఖుషిపాల్ ఏం చేశాడండి? అతనితో మిమ్మల్ని పోల్చలేదండి జాన్పాల్ గారు, మీరు అలా అనుకోవద్దు, మళ్ళీ బాధపడతారేమో. కాదు, ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు అంటే నన్ను ఎవరైనా క్షమించి చేరదీసుకోలేరు కదా అని మీరు అన్నారు కదా, ఆ మాటకు అంటున్నాను. ఆ పిల్లోడు ఏం చేశాడు? ఫస్ట్ క్రీస్తు మీద వ్యతిరేకంగా, మళ్ళీ ప్రజల మీద వ్యతిరేకంగా ఉండి మరలా వచ్చి నాకు దేవుడు కనిపించాడు అని చెప్పి మరలా కనిపించలేదు అని మరలా రివర్స్ అయ్యాడు అతను. పాపం మన క్రైస్తవులందరికీ దేవుడు నేర్పించిన ప్రేమ ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తాం, ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తాం, మేము పొరపాటు చేసాం క్షమించండి అనగానే క్షమిస్తాం. మనకున్న అలవాటు దేవుడు మనకు నేర్పించింది జాన్పాల్ గారు. అయితే మీరు ఎవరి దగ్గరికైనా క్షమాపణ అడిగారా? ఏ విషయమైనా అడిగారా? రహస్యంగా వెళ్ళి, లేకపోతే పబ్లిక్గా కానీ వీడియో పెట్టారా, నన్ను మీ అందరూ క్షమించండి దయచేసి అని ఏమైనా ప్రేమతో? మిమ్మల్ని ఎవరు ఆదరించలేదు. అయితే ఇంకో మాట, మీరే జ్ఞాని అనుకుంటున్నారు కాబట్టి ఏమి జరగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఒక మాటని, ఒక్కసారి వెలిగింపబడి, జాన్పాల్ గారు, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. విన్నారండి? ఎవరినండి మార్చలేం మనం, ఎవరిని చెప్పేస్తున్నారు అపొస్తలుడైన పౌలు గారు క్లియర్గా ఏప్రిల్ రాసిన పత్రికలు ఆ సంఘానికి చెప్తూ ఇట్లా పాపం అక్కడ ఉన్న పరిస్థితి వ్యక్తం చేస్తున్నట్టున్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఆ విషయంలో పట్టించుకోకండి,
ఆ విషయంలో పట్టించుకోకండి. ఎందుకంటే ఎలాంటి వారు అన్నీ దేవుడు అంటే ఏంటి, దేవుని ప్రేమ ఏంటి, దేవుని శక్తి ఏంటి, వాక్యంలో ఉన్న శక్తి ఏంటి, వాక్యపు విధానం ఏంటి, ఆ సంగతి అంతా కూడా తెలిసిన తరువాత తప్పిపోతేనంట వాళ్ళని గుణపరచలేమంటండి. ఎవరు ఆ స్థితిలో ఉన్నవారినండి, మిమ్మల్ని కాదండి. జాన్పల్ గారు ప్రేమించలేదు అంటున్నారు కదా మీరు. అందుకని ఎలా ప్రేమిస్తారండి? ఎలా ప్రేమిస్తారండి? తర్వాత మీరు ఇంకొక మాట ఏమన్నారంటే, నా సాక్ష్యాన్ని పాడు చేయడానికి, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి, నా కుటుంబం జోలికి వచ్చి నా వ్యక్తిగత పర్సనల్ విషయాలన్నీ లాగి నన్ను ఎంతగానో కృంగదీస్తున్నారు, నన్ను ఎంతగానో మానసికంగా బాధకు గురి చేశారు. నా సాక్ష్య జీవితం కోసము మీరు అలా మాట్లాడటం అస్సలు బాగులేదు, ఎంతో బాధ ఉంటుంది, నేను మనిషినే కదా, నాకు మనసు ఉంటుంది కదా అంట మొదలెట్టారు. మరి మీరు ఎంతమంది సాక్ష్య జీవితాన్ని బాధపడేటట్టు మాట్లాడారు? ఎంతమంది సేవకులు కన్నీరు విడిచారో తెలుసా మీరు అన్న మాటలకి? జాన్పల్ గారు, మీరు అన్న మాటలకి ఎంతమంది సేవకులు బాధపడ్డారో తెలుసా? మీరు చేసిన సేవకుల మీద చేసిన ప్రతి వీడియోకి కూడా అనవసరమైన నిందల అవమానాలు వేసి వాళ్ళని బాధ పెడుతుంటే ఎంతమంది బాధకు గురయ్యారు? అంతవరకు ఎందుకు ప్రవీణ్ అన్న గారి విషయంలో తాగాడంటే మీరు నమ్మారండి. ఎంత బాధ అండి అది, ఎంత బాధ అండి. అది నేను చెప్పట్లేదమ్మా, మరి ప్రభుత్వమే చెప్పింది అని అంటున్నారు. ఓకే, అది మనం చూడలేదు, ఏం చేయలేదు. అది హత్య అని అందరూ 100 మందికి 99 మంది అంటున్నారు హత్య చేశారని. జాన్పల్ గారు కానీ తాగి చచ్చిపోయాడని క్రీస్తు విరోధులు గొంతెత్తి మాట్లాడారు. ఆయన పరిచర్య విధానం, ఆయన వ్యక్తిగత జీవితం, పరిచర్య విధానం అయితే మనం చూస్తాం కానీ పర్సనల్ జీవితం మనం చూడలేదు. కాబట్టి గొమ్మన మనము అదే అని డిక్లేర్ చేయకూడదు కదా, స్థిరపరచకూడదు కదా ఆ విషయాన్ని అని నా ఉద్దేశం. ఎంతమంది సేవకుల్ని మరలా మీరు అనొచ్చు, మీరు ప్రవీణ్ అన్న గారిని అనడం వల్ల మీకు బాధ వేసిందని. నాకే కాదు, ప్రపంచం యావత్తు బాధే. జాన్పల్ గారు ఇప్పుడు మీ యొక్క సాక్ష్య జీవితాన్ని మీ కుటుంబం జోలికి వచ్చి వాళ్ళు మాట్లాడినందుకు మీరు ఎంత కృంగిపోయారు, ఎంత బాధపడ్డారు, ఎంత వేదన పడ్డారు. మరి ప్రతి దైవ సేవకుడిని మరి మీరు నోరెత్తి గొంతెత్తి మాట్లాడారు, వాళ్ళు ఎంత బాధపడతారు ఆయా సమయాల్లో? జాన్పల్ గారు కాబట్టి ఒక తోటలో పని మనుషులుగా దేవుడు మన చేతికి అప్పచెప్పిన పని, దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన పరిచర్య, ప్రేమతో, ఓర్పుతో, సహనముతో, పౌలు గారు ఏమంటున్నారు, మిమ్మల్ని హేతువడుగు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతో, సాత్వికంతో సమాధానం చెప్పు. మిమ్మల్ని ఏ హేతువు ఎవరైతే అడుగుతారో, ఏ విషయమైనా అడుగుతారో దానిని మీరు జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పండి, కానీ దోషణకి దిగకండి, హేళనకి దిగకండి, కించపరచకండి అని లేఖనములో భక్తులైన వారు తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకానొక సమయంలో శిష్యులు వచ్చి, ఇదిగో మీ నామం పేరట ఎవరో ఏదో చేస్తున్నారని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు, చీనివ్వండి, అది కూడా మన పనే కదని అన్నారు. ఓకే, ఇప్పుడు దేవుని పని చేసిన వాళ్ళకి మనం సహకరిస్తాము, దేవుని పనిని కాదని వేరొక పునాది కడితే వాళ్ళని మనం ప్రశ్నిస్తాం. ఆ రకంగా వెళ్ళండి, మీరు సిద్ధాంతపరంగా వెళ్ళండి. అంతేగాని ప్రతి సేవకుని టార్గెట్ చేసి నువ్విలగా అని మాట్లాడితేనే కదా వాళ్ళకి బాధేస్తుంది. మీ సాక్ష్య జీవితం గురించి మాట్లాడినప్పుడు, మీ విషయాన్ని అంతగా మాట్లాడినప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారు? జాన్పల్ గారు మీరు అడగండి, ఎవరైనా మీ కంటికి ఇప్పుడు అబద్ధ బోధకులని ఎండగట్టండి, మీకు అడ్డం ఎవరు రారు, మీకు ఎవ్వరు రారండి అడ్డం. కానీ కొన్ని విషయాలు మనం జ్ఞానయుక్తంగా మాట్లాడుకోవాలి, జ్ఞానయుక్తంగా ఎదుటివాన్ని ప్రశ్నించుకోవాలి. అన్ని విషయాలు మనం జ్ఞానం కలిగి ఎదురుకి వెళ్ళాలి. ఎన్నిసార్లు అడిగారు ఎన్ని వీడియోల్లో, నేనన్నా మాటలు తీసుకుంటున్నా, నేనన్నా మాటలు. అంత స్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు? అసలు కంగారు ఎందుకు మీకు? కొంత నిలబడి ఆలోచించి ఏ విషయం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అన్నది మీరు కొంచెం ఆలోచించి చదువుకున్న పిల్లోడు కాబట్టి తప్పనిసరిగా మీరు జ్ఞానయుక్తంగా ఎదురుకు వెళ్తే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. కాబట్టి బాధపడదు జాన్పల్ గారు. మీకోసం మేము కూడా మా గ్రూప్లో రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రార్థన చేస్తున్నాం వ్యక్తిగతంగాను, మా గ్రూప్ ఉంది, గ్రూప్ ప్రార్థనలో ఇంకా ఎంతోమంది పరిచయం అయితే అందరూ చేస్తున్నారు మీకోసం ప్రార్థన. నేను వీడియోలు కూడా నా కోసం ప్రార్థన చేయండి, నేను కృంగిపోతున్నా, మానసికంగా నలిగిపోతున్నాను అన్నట్లుగా మీరు తెలియజేశారు. ఆ విషయాల కోసం నేను విన్నప్పుడు చాలా బాధేసింది. కాబట్టి తెలుసుకుని కొంచెం ఇప్పుడు ఈ విషయాలైనా నాకున్నంత జ్ఞానంలో దేవుడు నాకు ఇచ్చిన ఆ జ్ఞానం చొప్పునే మీకు తెలియచేశానే తప్ప ఇవి మీకు తెలియదని కాదు. మీరు అన్న మాటల విషయంలో నేను మాట్లాడాను. ఓకేనా జాన్పల్ గారు, కొంచెం ఆలోచించి ఇకనైనా మీరందరికీ క్షమాపణ చెప్పారు. నేను ఇప్పుడు మీకు క్షమాపణ చెప్తున్నాను. నేను కూడా ఏమైనా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సాలేమన్న విషయంలో మిమ్మల్ని ఏమైనా అనుంటే దయతో క్షమించండి. జాన్పల్ గారు మీ మనసును బాధ పెడితే మన్నించండి. నా ఫోటో చూపించి వీడియోలు కూడా ఇదిగో కీర్తనక్క కూడా ఈవిడ మహిళా సిరిమ అనేది అన్నారు మీరు.
కీర్తనక్క, నేను నిన్ను అడుగుతున్నాను, నీ మనస్సాక్షి ఏమైపోయింది? జాస్వా డానియల్ మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారని. నేను జాస్వా డానియల్ మాటలకు నేను ఏకీభావించను అసలు. ఇదిగో వీడియో ముఖంగా చెప్తున్నాను నేను. ఆయన కూడా ఎంత పడితే అంత మాట్లాడుతున్నారు కాబట్టి విన్నాను వీడియోలు. ఆయన ఇప్పుడు ఎవరైనా, ఆయన, మీరా, నేనా, ఇంకొకలా కాదు, ఎవరైనా కూడా కొంత పదజాలాలు, దేవుడు మనకు నేర్పించిన పదజాలాలు, మాట విధానం, మాట తీరు కొంచెం ప్రేమ కలిగి, సాత్వికం కలిగి, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు హత్తుకుంటూ, ఒకరినొకరిని ప్రేమించుకుంటూ, ఎవరైనా మన సహోదరులు ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళకి చేయూతనిచ్చి పైకి లేపి కొంత వాక్యాన్ని బోధించి మరలా పరిశుద్ధతలో నిలబెట్టి ఎదరికి కొనసాగి బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. జాన్ పాల్ గారు బాధపడొద్దు దయచేసి. ఇక నుంచైనా సిద్ధాంతపరంగా మీరు మాట్లాడి ఎవరైతే వాక్యాన్ని వక్రీకరించి సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రశ్నించుకోండి. అబద్ధ బతుకులను ఖండించి గద్దించి బుద్ధి చెప్పమని లేఖనం చెప్పింది కాబట్టి, అధికారం ఇచ్చింది కాబట్టి మీరు వెళ్ళండి, ఆ పరిధిలో వెళ్ళండి. కానీ వ్యక్తిగత దోషానికి దిగొద్దు, సేవకుల్ని కించపరిచి మాట్లాడొద్దు. ఇంకొకటి మరీ ముఖ్యంగా మీరు నేర్చుకోవాలి జాన్ పాల్ గారు, నేనే చెప్పింది రైటు, నాదే సత్యం అనే మాటే మీరు పద్దాకా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, అనేకమైన మంది దైవ సేవకులు ఉన్నారు కాబట్టి. ఎంతోమంది సత్యం కొరకు నిలబడిన వారు లేరా? మీకు తెలీదా? కొంతమంది లేరా? కాబట్టి ఏమన్నా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి దైవ సేవకుడు, వాళ్ళకు వాళ్ళు వచ్చిన దైవ సేవకుల గురించి నేను మాట్లాడను. దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని పిలుచుకున్న దైవ సేవకులు, వారు త్యాగపూరితంగా వచ్చిన దైవ సేవకులు ఉన్నారు. వారి గురించి కొంచెం ఆలోచించి మాట్లాడాలని నేను నీకు తెలియజేస్తున్నాను, ప్రేమతో తెలియజేస్తూ మనం చేస్తున్నాను. జాన్ పాల్ గారు బాధపడొద్దు, దిగులు పడొద్దు. మీకోసం అనుదినము ప్రార్థన చేస్తాం. మీరు ఏది మాట్లాడినా మరి ఆలోచించి కొంచెం మాట్లాడితే ఈ శ్రమ మీకు రాదని, అంతకంటే ఏం కాదు. ఈ బాధ మీకు రాదు, ఈ బాధ, ఈ శ్రమ మీకు ఉండదు. ఇదేదో ముందుండాలి మీకు. కాబట్టి తెలియజేసుకో, గ్రహించమని, గ్రహిస్తారే మీరు. నేను దేవుని పేరట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నా మాటల ద్వారా నేను నొప్పించుంటే క్షమించమని కూడా జాన్ పాల్ తమ్ముడు గారు మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇప్పటికైనా కొంచెం ఆలోచించి ముందుకెళ్ళాలని, పరిచర్యలు మనందరం కలిసి ఉందాం. దేవుని తోటలో పనివారం అందరూ కలిసి వెళ్ళాలి. అందరు కలిసి వెళ్ళి ప్రభు రాజ్యాన్ని కట్టడానికి. అంటే నేను కూడా ఈ వీడియో చేయడానికి ఏంటి, మొన్న చేసిన వీడియోలు కూడా ఏంటంటే, పరిస్థితులన్నీ ఇలాగ అనుకూలం లేవు కదా, క్రైస్తవుల మీద ఇంత వ్యతిరేకం రేగింది కదా, ఎందుకమ్మా ఈ సమయంలోనే నేను మాట్లాడాను మీతో. ఓకేనా జాన్ పాల్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. మరి ఏ విషయంలోనైనా కూడా మీరు కృంగిపోని అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీరు అన్నారు కదా, ప్రభు కోసం నేను ప్రయాసపడ్డాను. ఆ ప్రయాస ఎప్పటికీ ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడని దేవుడు కానే కాదు. ప్రైజ్ లార్డ్ మీ